హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అంతర్ పరివర్తనకు 7 సూత్రాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ. మరి మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి నేను ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తువులైన శ్రీ మునిబాబు గారికి, సూనా మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి యూట్యూబ్లో పార్టిసిపేట్ అయిన, మరి మన యొక్క జూమ్ క్లాస్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నానండి. మరి యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పర్యూ చంద్రన్ శ్రీ సరిత మేడం గారికి, సతీష్ సార్కి, వాళ్ళ బిడ్డలకి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ఈ రోజున నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే అంతర పరివర్తనకు 7 సూత్రాలండి. ఎందువల్లంటే ఈ అంతర పరివర్తనకి 7 సూత్రాలే కాదు, ఎన్ని సూత్రాలు ఉన్నా కూడా మనం నిరంతరం కూడా మరి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇవాళ తెలుసుకున్నాం కదా, రేపు ఏముందిలే, నిన్నే కదా రేపే ఉందిలే అని అనుకోవడానికి లేనే లేదు మాస్టర్స్. ఎందువల్లంటే మనం ఎదగడానికి ప్రతిరోజు మనలో ఉన్న ఆ యొక్క పరివర్తనే మనకు కారణం అవుతుందే తప్ప, నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేసావా, ఇన్ని వేల వందల పుస్తకాలు చదివా అనేది ఓకే, చదవచ్చు, ధ్యానం చేయొచ్చు. కానీ దానివల్ల పరివర్తన ఎలా వచ్చింది? మరి అదే అనేది మనకు చాలా ముఖ్యమైన విషయం అండి. అందువల్ల ఏంటంటే నా నిరంతర ప్రయత్నం దాని మీదే ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే ఇవి మన కుటుంబాలు, మన జీవితాల్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. మన కుటుంబాలే, అందుకే ప్రతిసారి అన్నారు మధ్య మార్గం మనది. మనం నేర్చుకునేది మధ్య మార్గంలో ఉండి మన కుటుంబాల్లోనే మనం నేర్చుకుంటూ ఉంటాము. ఎందుకంటే సమాజంలోనికి దూరంగా వెళ్లి నేర్చుకోవడానికి ఏమీ లేదు. సమాజంలో ఉంటూనే నీ అంతరంగ పరివర్తన ఎలా తెచ్చుకుంటావు? ఇంట్లో చాలా విషయాలు నువ్వు తెలుసుకుంటావు. ఎంతో జ్ఞానం తెలుసుకుంటావు. ఎన్నో బుక్స్ చదువుతావు. కానీ ఆ యొక్క జ్ఞానాన్ని నీలోనే అట్టిపెట్టుకొని ఇంట్లోనే ఉంటాను, బయటికి రాను అంటే కూడా అసలు కుదరదు. నీ అంతరంగ పరివర్తన అనేది జరగాలి అంటే నువ్వు బయట పడాలి. బయటికి నీ యొక్క జ్ఞానాన్ని బయటికి తీయాలి. ఆ తీసినప్పుడే నీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో, ఆ యొక్క పరిస్థితికి నీ మనసు ఎలా రెస్పాండ్ అవుతుందనే విషయం మనకు చాలా అంటే చాలా ముఖ్యం మాస్టర్స్. ఎందుకంటే మనకి కాంతిలోక వాసులు కావచ్చు, మరి ఉన్నతలోక సదాత్మలు కావచ్చు, మన పూర్ణాత్మలు కావచ్చు కూడా మనందరికీ మనం నిరంతరం ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా మన పక్కనే ఉంటారంట. మనకి ఎక్కువ జ్ఞానం తెలుసుకుంటూ, ఆ జ్ఞానం పంచే వాళ్ళకి సదాత్మలు నిరంతరం మనల్ని పరిరక్షించుకుంటూ వీళ్ళకి ఇంకా సూచనలేవి ఇస్తే వీళ్ళు ఇంకా ఎదుగుతారు. వీళ్ళ వల్ల నలుగురికి ఉపయోగం అని చెప్పి మన ప్రయత్నం జరుగుతూనే ఉంటుందంటండి. మరి 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 ఉన్నతలోక వాసులైతేనేమి, మన పూర్ణాత్ములైతేనేమి, మనకి మన కుటుంబాల తల్లిదండ్రులు ఎట్లాగో మనకి ఆధ్యాత్మిక పరంగా, ధ్యాన పరంగా మన యొక్క సదాత్మలు మనకు అంతే ప్రాముఖ్యత అండి. మరి వీళ్ళందరి వల్ల మనం తెలుసుకునేది ఏంటి నిరంతరం? సెల్ఫ్ చెక్ అనొచ్చు, అంతర పరివర్తన కనొచ్చు. మరి మీరు తీసుకున్న శక్తిని లీకేజ్‌లు ఏ ఏ విధంగా లీకేజ్ చేసుకుంటున్నారనే పాయింట్ కావచ్చు. మరి ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటి? మరి ఎన్‌లైట్‌మెంట్ ఏంటి? ఏంటి? ఏ పరిస్థితికైనా సరే నువ్వు ఎలా ఉన్నావు? ఆ పరిస్థితిని నువ్వు ఎలా డీల్ చేశావు? అనే విషయం చాలా ప్రాముఖ్యత చెందిందండి. మరి ఎన్నో రకాల మార్గాలు, మరి నకారాత్మక మాటలంటారు, సకారాత్మక మాటలంటారు, సవికల్ప స్థితి, నిర్వికల్ప స్థితి ఇయన్నీ చూడండి. మరి సాక్షిగా చూడడం అంటే ఏంటి? బుద్ధత్వం పొందడం అంటే ఏంటి? ఎన్ని రకాల పదాలున్నా కూడా దానికి చివరికి అర్థం ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితినైనా సరే నువ్వు ఎట్లా ఎదుర్కొంటున్నావు? నీ జీవన గమనాన్ని ఎలా నువ్వు సాధించుకుంటూ దాని ముందడుగులు వేస్తూ ఉన్నావు? నీ యొక్క జీవన గమనాన్ని ఎన్నో సమస్యలతో కూడి ఉన్నదై ఉన్నా కూడా, నువ్వు ఆ సమస్యను పక్కన పెట్టి సమస్య నేను వేరే. సమస్య నాతో ఎప్పుడూ లేదు. నేను నా ముందడుగులు వేసే ప్రయత్నంలో నేను ఉన్నాను అంటే, ఆ ప్రయత్నం ఎలా ఉంటుందనే విషయం మనకి నిరంతరం అవసరమే మాస్టర్స్. మరి ఈ 7 సూత్రాలు ఏంటో అసలు మనం ప్రాముఖ్యంగా చూద్దాం. మాస్టర్స్ ఏం చెప్పారో చూద్దామండి అసలు. మరి అన్నీ కూడా స్వీయ ఎంపికలే అంట. ప్రతి ఎంపిక అద్భుతమైనదేనంట. చూడండి, మరి ప్రతి ఎంపిక స్వీయమైన ఎంపికే. మనం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మన ఆత్మ వచ్చి పైనుంచి వచ్చేటప్పుడంట ప్రతి విషయాన్ని కూడా ఎంచుకునే వస్తుంది. ప్రతి అవమానాన్ని ఎంచుకుంటుంది. ప్రతి నష్టాన్ని, కష్టాన్ని, కన్నీళ్ళని, మరి లేమితనాన్ని, అది ఆ లేమితనం అనేది మరి ఆర్థికంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా నీ యొక్క జ్ఞానం లేనితనం కావచ్చు, ఏదైనా సరే
ఆ యొక్క ఎంపికలన్నీ కూడా నువ్వు భూమి మీదకొచ్చేటప్పుడు ఎంచుకునే వస్తుంది. ఈ ఒక్క విషయం గనక ప్రతి ఒక్క కుటుంబంలో ఒక స్త్రీ అందరూ తెలుసుకుంటే ఇంకా అద్భుతం. కానీ ముఖ్యంగా స్త్రీ గనుక తెలుసుకోగలిగితే, ఆ కుటుంబంలో వచ్చే పరిస్థితుల్ని అసలు ఆ ఒక చిన్న విషయాన్ని పెద్ద పెద్ద విషయాలుగా తీసుకోకుండా, అది చిన్న విషయంగా పోనిచ్చేసి, ఆ విషయాన్ని లైట్ చేసేసి, ఎంతవరకు సామరస్యంగా అనే కిటుకు కేవలం ఆడవాళ్ళలో ఉంటుందండి. చూడండి చాలామంది ఎలా అంటారు, మగవాళ్ళు అంతగా పట్టించుకోరు గానీ, ఆడవాళ్ళతోనే వచ్చిన సమస్య అంటారు. వాళ్ళే లాజిక్కులు తీస్తారు. చిన్న విషయం పెద్దగా ఆలోచిస్తారు. ఒక చిన్న మాటను పట్టుకొని 10 రకాలుగా కోణాల్లో చూస్తూ దాన్ని పెద్ద ఎలా చేయాలా? ఎలా ఆ విషయాన్ని రచ్చ చేయాలా అని చూస్తారని చెప్పనేది ఆడవాళ్ళనే అంటారండి. అందుకే చెప్తున్నా ప్రతి ఒక్క స్త్రీ ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు మన యొక్క ధ్యానము, పిరమిడ్ ధ్యానము ఎక్కువగా మహిళలను ఉద్ధరించడం కోసమే అని ఊరికే అనలేదండి. మహిళలు ఒక గనక ఆత్మజ్ఞాన పరులైతే గనక ఆ కుటుంబం చాలా బావుంటుంది. ఎందుకంటే నెమ్మది నెమ్మదిగా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని మార్చుకునే అవకాశం ఆవిడకి చాలా ఉంటుంది. ఎందువల్లంటే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆవిడ గనుక సర్దుకుంటూ వెళ్తూ మరి ఈ విషయాన్ని పెద్దది చేయకుండా ఎక్కడికక్కడ అందరిని సపోర్ట్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ మరి వెళ్ళింది అంటే ఆ విషయం పెద్దది కాకుండా మరి కొంచెంతో పోతుంది అంటారే గోరంత విషయం కొండంత చేస్తారన్నట్లుగా. మరి కొండ గాకుండా మరి చిన్న విషయంగా ఆవగింజంతతో ఉంటే ఎంత అద్భుతమైన విషయం అది. చూడండి. మరి ఆ యొక్క స్త్రీ ఈ రోజున ఈ యొక్క పాయింట్‌కి నేనే ఎగ్జాంపుల్ మాస్టర్స్. ఎందువల్లంటే ఏదైనా సరే ఇక్కడ చూడండి స్వీయ ఎంపిక అన్న విషయాన్ని నేను 1000% నా మైండ్‌లో ఫిక్స్ చేసేసాను. ధ్యానం వల్ల మనం జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందిన విషయాన్ని మనం మన లైఫ్‌లో అప్లై చేయకపోతే ఆ ధ్యానమే వృధా. ఆ జ్ఞానమే వృధా అన్న పాయింట్ నేను పూర్తిగా అర్థం చేసుకున్నా అండి. ఎందువల్లంటే మన ప్రతి ఇళ్లల్లో అమ్మ-నాన్నలుంటారు. అత్తమామలు, మరి మేనత్తలని ఇట్లా ప్రతి ఒక్క రిలేషన్ అందరికీ ఉంటుంది. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క సమస్య ఉంటదనమాట. ఇప్పుడు మనం ఒకళ్ళతో సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఒక అడుగు దూరంగా ఉండాలి. ఒక అడుగు దూరంగా ఉంటే ఎట్లా ఉంటది? అందరం హ్యాపీగా ఉంటాంగా. తెలుసు. కానీ వినరు. మా ఫాదర్ ఉన్నారు మేడం. ఆహ్, ఎవ్వరి మాట వినరు. ధ్యానం అంటే అస్సలు ఇష్టముండదు. ధ్యానం వల్ల మంచి విషయాలు మంచిగా మారుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలము. మంచి విధంగా ఆలోచన చేయగలము. ఎందుకో విషయం చెప్తే ఆలోచించు అంటే అస్సలు గాదు. 72 ఏళ్ల వయసయింది. ఇంకా డబ్బులు బాగా సంపాదించేసేయాలి. అత్యద్భుతంగా సంపాదించాలి. నగరంలో వెంకయ్య అంటే బాగా పేరు రావాలి. నేను వాళ్ళతో సమానంగా నేను చేస్తా అని చెప్పి పేరు రావాలని చెప్పని ఒంటి నిండా కష్టాలే. మైండ్ నిండా అలజడులే. సరిగ్గా నిద్ర పట్టదు. ఆరోగ్యం సరిగా ఉండదు. అయినా కూడా ఏదో చేసేయాలి. పు ను అది చేసేవాళ్ళని ఇప్పుడు మా మా హస్బెండ్, నేను, మా ఫ్యామిలీ ఎట్లా అంటే మేము ఉన్నదంతా సర్దుకుంటూ పోతూ ప్రయత్నం చేయకుండా ఉండవు. ప్రయత్నం చేస్తే ఓకే. వస్తే హ్యాపీయే. ఎవరికైనా సరే కూర్చున్నప్పుడు వచ్చినదని ఎవరు కాదనరు. దాన్ని ఎలా సరియైన విధంగా ఉపయోగించాలనే విషయం సరియైన ఆలోచన చేసేవాళ్ళు చాలా బాగా చేయగలరు. ఎందుకంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది, పరులకి ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలుగా. అట్లా ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంటారంటే స్టిల్ ఈ రోజున అక్కడ నేనిప్పుడు ఉంది. నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను మేడం. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా అమ్మగారు ఏడుపులు అటువంటి సీన్‌లో ఉంది. కానీ నేను వెళ్ళకుండా ధైర్యంగా ఇక్కడుండి నేను క్లాస్ చెప్పగలుగుతున్నా అంటే నా ఒక మనసు స్థాయి ఎట్లాంటిదంటే వాళ్ళు కొని తెచ్చుకున్నది సమస్య. కొని తెచ్చుకున్న సమస్యకి నాకెళ్లి సపోర్ట్ చేయాలనో, ఆమె ఏడుస్తుంటే "నువ్వు ఏడవమాక అట్లలే, ఇట్లలే" అని అనటం నాకిష్టముండదు. నేను ఒకటే మాట చెప్పా. తెచ్చుకున్న బాధకి రిజల్ట్ ఉంటది. ఆ రిజల్ట్‌కి మనం ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. ఈ విషయాన్ని ముందే చెప్తే మీరెవరు కూడా పట్టించుకొని అర్థం చేసుకోరు కాబట్టి ఇట్లానే ఉంటాయి పరిణామాలు. అని ఇవాళ క్లాస్ నేను ఇవాళ ఇదేనమ్మా నేను ఎంచుకున్న టాపిక్కు. నాకు 11:00కి క్లాస్ ఉంది యూట్యూబ్‌లో అని చెప్పని చెప్తే వాళ్ళు వాళ్ళ మనసులో ఏముంటదో తెలుసా? ఇప్పుడు నాకు క్లాస్ అవసరమా? ఇప్పుడు నా దగ్గరికి రావాలి కానీ క్లాస్ అవసరమా? అంటే క్లాసే అవసరము. ఈ యొక్క విషయాన్ని నలుగురికి ఉపయోగపడుతుంది. తెలిసి కూడా వేలు పెడితే ఎట్లా ఉంటుంది? అంటది కదా చీమ. నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా మరి? మరి వేలు పెట్టి మనం దాన్ని చిదిపేస్తాము. దాని బంగారు పుట్టని. అదెందుకు ఊరుకుంటుంది? అట్లాగే నువ్వు సరికాని వాళ్ళ విషయాల్లో వేలు పెట్టి నువ్వు అడుగులు పెట్టినప్పుడు వాళ్ళ ఎలా ఉంటుంది ఆ ప్రవర్తన? బాగుంటేనే ఇంకా విచిత్రం. బాగోపోతే పెద్ద విచిత్రమేం కాదిక్కడ. బాగుంటే అది కొంత విచిత్రమే. అబ్బో! ఇట్లా అనుకున్నాం ఇట్లా లేరే. ఓకే. ఓకే. సూపర్ అని చెప్పి ఆనందపడతాం.
కానీ ఎట్లా అవతల వారు ఎటువంటోళ్ళో అటువంటి విధంగానే ఇక్కడ రిజల్ట్ ఉంది. కానీ ఇక్కడ తప్పేంటంటే మనం తెలిసి కూడా మనం వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది మనకి సరికాని పద్ధతి, సరికాని ఆలోచన. ఇప్పుడు ఏ విషయమైనా సరే ప్రతిదీ ఓకే. ఇటువంటి సమస్యొచ్చింది. నేను ఒకటే అనుకున్నాను మేడం. మా కుటుంబ పరిస్థితులు ఇంతే. మా ఫాదర్ ఇంతే. మా కుటుంబంలో వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో, నేనెలా ఉండాలని నేను 100% చక్కగా రికార్డ్ చేసేసుకున్నా అనమాట. ఏ విషయానికి రెస్పాండ్ కాకుండా కూల్‌గా ఉండాలి. ఓకే. ఇది జరిగిందా? ఓకే. నెక్స్ట్ ఏంటి? కూల్‌గా దీన్నెలా చేయాలి? పెద్దదిగా చేయకుండా కూల్‌గా ఎలా చేయాలి? అవతల వాళ్ళది మిస్టేక్ ఉన్నా కూడా మనం మౌనంగా ఉంటే, వాళ్ళు ఒక్కటి కూడా అనటానికి అవకాశం ఉండదు. 2 వైపుల నుంచి చప్పట్లు 2 వైపుల నుంచి కొడితేనే సౌండొస్తది. ఇది గూడా మన స్వీయ ఎంపికే ఇది కూడా. మన యొక్క అంత అంతర్ విషయంలో పరివర్తన రాకపోతే, ఆ యొక్క పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా తయారవుతాయి. మరి ఆ యొక్క మానసిక స్థాయిలు ఎట్లా ఉంటాయి? చాలా గజిబిజిగా ఉంటాయి. ఆ యొక్క ప్రభావం ఎక్కడ చూపించేది? మన శరీరం మీదే చూపిస్తాయి. అన్ని రకాలుగా అన్నీ బాగుండి, శుభ్రంగా ఉంటేనే అనారోగ్యాలు కొన్ని కొన్ని పరిస్థితులొస్తూ ఉంటాయి. కానీ ఇటువంటి విధంగా మరి అల్లకల్లోలం చేసుకుంటే ఇంకా డబల్ అవుతాయి. అయి మన శరీరం మీదే ఆ యొక్క ప్రభావం చూపిస్తదని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలని నా యొక్క ప్రార్థన మాస్టర్స్. ఇది చూడండి ఇక్కడే ఉంది. నా జీవితం ఎందుకిలా ఉంది? ఇన్ని సమస్యలా నాకు అని చెప్పని అంటున్నారు. అంటే ఈ యొక్క ఎంపిక నాదే. నేనే ఎంపిక చేసుకొని వచ్చానన్న జ్ఞానం లేదు కదా వాళ్ళకి. జ్ఞానం ఉంటే ఎన్ని సమస్యలైనా సరే ఇది నేనే ఎంచుకొని వచ్చాను కదా! దీన్ని ఎదుర్కోవాలి ఎలా? ఎ అనే ఆలోచన చేస్తాము. అయితే మన జీవితంలో ప్రతి అనుభవం కూడా, ప్రతి సంఘటన కూడా మన ఎంపికే. ఇది మనం తెచ్చుకున్న పరిస్థితే అనే విషయం తెలుసుకోవాలి. కొన్ని సోల్స్ ఎట్లా వస్తాయంటే, ఈ సోల్‌కి మన యొక్క భూమండలం మీద ఒక పరిస్థితిని ఎంచుకొని రావడం దానికొక ఆట అన్నమాట. పసిపిల్లలు చిన్న చిన్న బొమ్మలతో ఎట్లా ఆడుకుంటారో, వాళ్ళకది ఆట ఎట్లాగో, ఆ పసిపిల్లల చేతిలో ఉండే యొక్క ఆ యొక్క ఆట బొమ్మలనేవి మన జీవితాలు. అనే విషయం మనం 100కి 100% కూడా మనం అర్థం చేసుకోవాలండి. ఎందువల్లంటే ఆట భూమి మీదకొచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఒక చిన్న ఆత్మతత్వంగా నేను ఒక విషయం చెప్తా నేను. హ్మ్. మనకి చాలా మంది కూడా ఈ యొక్క విశ్వతతంగంలో ఒక టాపిక్ అన్నమాట. ఆత్మ మనం తీసుకొని వచ్చే ఎంపిక ఎట్లా ఉంటుందంటే, భూమి మీదకొచ్చేటప్పుడు తల్లి డెలివరీ అయ్యే సమయంలో ఒక్కోసారి ఆ తల్లికి ప్రెగ్నెన్సీలో డెలివరీ అవ్వడం అనేది చాలా లేట్ అవుతుందన్నమాట. ఎందుకు లేట్ అవుతుందంటే, ఆ ఆత్మ అంట భూమి మీదకొచ్చిన తర్వాత ఎటు ఈ కిందయన్ని అనుభవించక తప్పదు గదా! సోల్ లెవెల్‌లో ఉన్నప్పుడు మనకి అన్నీ జ్ఞానపరంగానే ఉంటాము. మరి కిందకెళ్ళాక మానవ రూపంలోకెళ్ళాక మనం అంతా అజ్ఞానంగా తయారైపోతాం గాబట్టి, వెళ్దాంలే అనుకుంటుందంట. అంతేగాని ఇక్కడ భూమి మీద ఆవిడ డెలివరీ అయ్యే సమయంలో ఆవిడ బాధపడుతుంది. నేను వెళ్లి ఆవిడ బాధ తీర్చాలని చెప్పి అనుకోదంట ఆ సోలు. కానీ దానికది ఆట ఇది. అట్లా ఎట్లాగో మరి ఇయన్నీ మనకు సోల్ యొక్క ఆటలు ఆత్మలోకాలు ఎలా ఉంటాయో, వాటి యొక్క ఆటలే మన యొక్క కష్టాలు, కన్నీళ్ళు అనే విషయం మనం తెలుసుకుంటే మనకి ఏ కష్టము కూడా కన్నీరుగా మారే అవకాశం ఉండదు. అనే విషయం నేను చెప్తా అండి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి విషయంలో ప్రతి కుటుంబంలో గూడా ఒక టీచర్ కానీ, ఒక గృహిణి కానీ, మరి ఒక డాక్టర్ కానీ ముఖ్యంగా ఆత్మజ్ఞానులైతే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మరి ఒక టీచర్ అయితే మరి ఆవిడ గురువు కదా! మరి బయట స్కూల్స్‌కెళ్ళి మరి ఎంతో విద్యా విధానం ప్రాపంచికంగాను ఆమెను బోధిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా బోధించగలుగుతుందనమాట. మరి ఇటువంటి టీచర్స్ ఉంటే మనకెంత అద్భుతం. మన పిరమిడ్ మాస్టర్‌లు కూడా చాలా మంది అటువంటున్నారండి. నాకు తెలిసిన మాస్టర్ భీమవరంలో శ్రీనివాసరావు మాస్టర్ గారు. మరాయన ఎలిమెంటరీ స్కూలు టీచర్ గారన్నమాట ఆయన. ఆయనేం చేస్తారు ఫస్ట్ వాళ్ళ స్కూల్‌లో పిల్లల్ని ధ్యానము చేపిస్తారు. మరి ప్రాపంచిక జ్ఞానము స్కూల్ సబ్జెక్ట్ ద్వారా తెలియపరుస్తారు. మరికి వాళ్ళకి ఎప్పుడన్నా ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు మరి ఏదైనా సబ్జెక్ట్ కూడా పిల్లలకి చెప్తూ ఉంటారు. మరి ఆ సార్‌కి స్కూల్‌కి సెలవుల రోజుల్లో బయటికి వెళ్లి క్లాసులు చెప్తారు. ఇట్లా యూట్యూబ్‌లో క్లాసులు చెప్తూ ఉంటారు. అంటే చూడు ఒక గురువు, ఒక స్కూల్ టీచర్, ఒక ఆత్మజ్ఞాని అయితే వాళ్ళ కుటుంబ పరంగాను, ఆయన కుటుంబాల్లోనూ స చక్కదిద్దుకుంటూ ఉండగలరు. బాహ్యపరంగా మరి ఆయన దగ్గర విద్యను అభ్యసించే ఆ యొక్క పిల్లవాళ్ళు కావచ్చు, వాళ్ళ తాలూకు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు గూడా చాలా చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందా లేదా అండి? ఖచ్చితంగా ఉంటుంది.
సారు ఒక స్కూల్‌లో ఉన్నప్పుడంట ఒక 10 ఇయర్స్ ఒకే స్కూల్‌లో ఉండేవాళ్ళంట. ఆ స్కూల్ అంతగా బావుండేది కాదంట. ఆ పిల్లలు గాని, అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కొంచెం అగ్లీగా వస్తారు కదా కొంతమంది. వాళ్ళందరిని సరిచేయడం గాని, ఇదిగో ఇట్లా నీట్‌గా ఉండాలి, చక్కగా ఉండాలి, చక్కగా ధ్యానం చేసుకోవాలి, చదువు బాగా వస్తుంది, బాగా మెమరీ పవర్ ఉంటుంది. అని ఇట్లాంటి విషయాలు వాళ్ళకి చెప్తూ ఉండి, చదివిస్తూ అట్లా పిల్లలు బాగా చేసేవాళ్ళంటండి. యొక్క స్కూలు అంటే వాళ్ళకి ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ ఎళ్ళిపోయినప్పుడు, ఆ పేరెంట్స్ గాని, ఆ పిల్లలు గాని అసలు వదలలేదంట. ఎందుకు వదలలేదు? మరి మంచి మంచిగా ధ్యానం చేయించారు. మంచిగా మరి మంచి మంచి విషయాలు చెప్పారు. మరి ఆ సారే కాదండి. మా ఫ్రెండ్ నాకొక ఫ్రెండ్ ఉంది. 35 ఇయర్స్ నుంచి మేము 10 ఫ్రెండ్స్ అన్నమాట. నలుగురం ఫ్రెండ్స్. వాళ్ళలో ఆవిడ గవర్నమెంట్ స్కూల్ టీచర్ తను కూడా. తను కూడా అంతే ధ్యానం చేపిస్తది పిల్లలకి. మంచి మంచిగా పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి? ఎలా చదువుకుంటే వాళ్ళకి మెమరీ పవర్ బాగా ఉంటుంది? ఇంటికెళ్ళినప్పుడు కూడా తల్లిదండ్రులతో, పక్కన పిల్లలతో కూడా ఎట్లా ప్రవర్తించాలి అనే విషయాల్ని ఆ వయసప్పటి నుంచి నేర్పిస్తే, పెద్ద వయసొచ్చిన తర్వాత వాళ్ళలో ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేయడం అనేది చాలా తేలికైపోతుందండి. అదే ఇప్పుడు "మొక్కాయి వంగంది మానై వంగదన్నట్లుగా మరి చిన్న పిల్లల వయసప్పటి నుంచి అన్నీ గూడా మనం నేర్పిస్తూ ఉంటే, పెద్ద వయసొచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయం తెలుసుకోవాలన్నా గూడా, తెలుసుకున్న విషయాన్ని పాటించాలి అన్న కష్టంగా ఉండదనమాట. అప్పటికప్పుడు వాళ్ళకి ఆ వయసులో అర్థం కాదు. సో, అందుకోసమే అంటే ఇప్పుడు ఇంకో డాక్టర్ గురించి చెప్తా అనమాట. అయితే డాక్టర్ కూడా ఆత్మజ్ఞాని అయితే ఏమైందంటే, ఒక డాక్టర్ గారి ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇది. ఆహ్, డెలివరీ సమయాల్లో ఈ తల్లులు బాధపడుతూ ఉంటారు కదా! కొంతమందికేమో ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికేమో డెలివరీ టైమ్ దాటి 20 డేస్ కూడా అయ్యి కొంతమందికి డెలివరీ అవ్వదు. మరి కొంతమందికేమో గర్భసంచి లోపలే పిండము ఛిద్రమైపోయి అట్లా అవుతుంది కొంతమందికి. మరి కొంతమంది తల్లులేమో వాళ్ళు కావాలని గూడా అబార్షన్ చేయించుకుంటారు. కానీ ఈ 4 రకాల విషయాలు కూడా ఆత్మ ఎంచుకునే ఎంపికలేనంటండి. ఒక్కొక్క ఆత్మకేంటి యాంక్సైటీ అంట. నేను భూమి మీద తొందరగా అర్జెంట్‌గా ఎళ్ళిపోవాలి. నేను ఆత్మజ్ఞానం పొందేయాలి. భూలోకంలో ఉన్న పాఠశాలంట. మరి ఆ పాఠాలేంటో నేను తెలుసుకోవాలి అని జెప్పి ఒక్కొక్క ఆత్మ చాలా యాంక్సైటీ‌గా ఫీల్ అయ్యి సెవెంత్ మంత్‌లోనో, ఎయిత్ మంత్‌లోనో డెలివరీ అయిపోతుందంట. ఒక్కొక్క ఆత్మ ఏంటి భూమి మీదకెళ్ళిన తర్వాత ఎప్పుడు తప్పదు కదా! కొన్ని జన్మలు మళ్ళీ ఎప్పుడు తేలుతామో, ఈ యొక్క విషయాల నుంచి ఎప్పుడు బయటపడతామో అని లేట్‌గా నిర్ణయం తీసుకుంటుందంట. మరి ఒక్కొక్క ఆత్మ ఏంటి అబ్బో! నేను ఈ జన్మ తీసుకొని మళ్ళీ భూమి మీదకొస్తే మళ్ళీ నేను ఆ భూమి మీదకెళ్ళినాక జ్ఞానం మర్చిపోయి మళ్ళీ నేను జన్మలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తదేమో! ఇప్పుడు నేను జ్ఞానవంతంగానే ఉన్నాను గదా! అని భూమి మీదకి రావడానికి ఇష్టం లేక లోపల బేబీ తనే నిర్ణయం తీసుకొని సోల్ వెళ్ళిపోతుందంట. మరి సోల్ లోపల లేతే పిండం ఇదవ్వదు గదా! సో, అట్లా కొంతమందికి జరుగుతాయంట. కొంతమందేంటి కొన్ని సోల్స్ ఏంటి ఒక తల్లులు ఇట్లా ఆహ్ అబార్షన్ చేసుకున్న తల్లుంటారు కదా! వాళ్ళ ఆత్మలు ఎలా ఆలోచిస్తాయంటే ఈ తల్లి భూమి మీదకొచ్చిన తర్వాత నాకు సరిగ్గా గైడెన్స్ ఇచ్చే తల్లిలా నాకనిపించట్లేదు. నాకీ తల్లి నచ్చలేదు. నేను ఎంచుకున్నా గానీ నా యొక్క సరైన ఎంపిక సరిగా లేదు అని ఆత్మకు గూడా అప్పటికప్పుడు అనిపించినా కూడా వెళ్ళిపోతుందంట. నేనొక బుక్‌లో చదివానండి. సోల్ జర్నీ ఎట్లా ఉంటుంది? సోల్ విశ్వం మీద తీసుకున్న తర్వాత ఒక గర్భం దాల్చిన తల్లుల మీద ఆ యొక్క సోల్ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి? అనే విషయం అన్నమాట. ఇప్పుడు ఆ డెలివరీ టైమ్‌లో ఈ డాక్టర్ గారున్నారు చూసారా? ఆ డాక్టర్ గారు చాలా ఆత్మజ్ఞాని, చాలా మెడిటేటర్ అన్నమాట. ఆవిడ సోల్‌తో కూడా మాట్లాడగలిగే అంత జ్ఞానం కల వ్యక్తి ఆ డాక్టర్ గారు. అయితే ఒక్కసారి తల్లికి డెలివరీ అయ్యి ఇట్లాంటివేమైనా సమస్యలొచ్చినప్పుడు ఆవిడ సోల్‌తో మాట్లాడేదంట. "ఏంటి మరి ఆ తల్లిని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? మరి నువ్వు ఎంచుకొనొచ్చిన సోల్‌వే గదా! ఎందుకట్లా" అని అడిగేవాళ్ళంట ఆ డాక్టర్ గారు. అడిగేటప్పుడు ఆ సోల్ అనేదంట ఆహ్, హ్మ్, ఆవిడ సరైన ఫాదర్‌ని ఎంచుకోలేదు. నేను మదర్‌ని ఎంచుకున్నా గానీ ఫాదర్‌ని ఎంచుకోలేదు. ఆ ఫాదర్‌ని ఆవిడ ఎంచుకుంది. లేదు అప్పుడు ఎందుకంటే నా లక్ష్యం భూమి మీదకెళ్ళిన తర్వాత ఆ లక్ష్యం నెరవేరదు. మళ్ళీ నేను ఆ తల్లికే పుడతాను. ఇంకా ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చో మొత్తానికి నేను ఆ తల్లికే మళ్ళీ పుడతాను. ఈలోపు నేనేం చేస్తానంటే ఆవిడ ధ్యానిగా మారేటట్లుగా ఆవిడకి నేను పర్సులు కనిపిస్తాను. ఏదో రకంగా. ఎందుకంటే, మనకి ఏదైనా సరే ఒక ఆధ్యాత్మికతలో మనం వస్తున్నాము అంటే, మనిషికి కష్టాలొచ్చినప్పుడే దేవుడా అంటూ గుళ్ళకెళ్తారు. సరే గుడిల స్టేజ్ దాటిన తర్వాత, అది కూడా కాదు మన కర్మలు తొలగించుకోవాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే అప్పుడు ధ్యానంలోకొస్తారు.
అంటే అటువంటి పరిస్థితులు నేను కల్పిస్తాను ఆ మదర్‌కి. అప్పుడు ఆవిడ కొంచెం జ్ఞానవంతురాలయినాక నేను మళ్ళీ ఆ గర్భాన్నే నేను జన్మిస్తాను అని కూడా సోల్స్ ఇంత ప్రయాణం చేస్తాయంట. తన జన్మ తీసుకొని బయటికి రావాలి అంటే. సో, ఈ యొక్క సోల్ జర్నీ అట్లా అయిన తర్వాత వాడి యొక్క ఎంపికలే కదా ఇవన్నీ కూడా. అంటే ఈ యొక్క ఆత్మ అప్పుడే ఎంపిక చేసుకొని భూమి మీదకొచ్చిన తర్వాత, ఈ యొక్క సామాజికంగా, మరి కుటుంబాల పరంగా మనం ఎట్లా ఉండాలనే విషయాన్ని రకరకాలైన ప్రయత్నాల ద్వారా ఎట్లా ముందుకు నెగ్గుకుంటూ రావాలి, మన లక్ష్యాన్ని ఎలా ఛేదించుకుంటూ రావాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటాయంట. ఇక్కడ అదే చెప్పారనమాట. మన అనుభవాలన్నీ కూడా స్వీయ ఎంపికలే. ఆత్మ తీసుకున్న ఎంపికలే ఇవన్నీ కూడా. మరి ఇటువంటి జ్ఞానం మనం తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఎవరైనా సరే ధ్యానంలో లేని వాళ్ళైనా సరే, ఎవరైనా ధ్యానం గురించి చెప్పినప్పుడు మనకు తెలియకపోయినా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారంటండి. ఇప్పుడు ఆ సోల్ ఏం చేసిందంటే ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ మదర్‌కే జన్మ తీసుకొని ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత ఆ యొక్క జన్మలో ఆ సోల్ తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుందంట. అథ్లెట్‌గా పుట్టాలి అని తన సోల్ యొక్క నిర్ణయం అన్నమాట. సో, మరలా జన్మ తీసుకొని దాని దగ్గ పరిస్థితులు మళ్ళీ ఏర్పరచుకొని, వాళ్ళందరినీ కూడా ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దిన తర్వాత ఆ యొక్క లక్ష్యాన్ని ఆ యొక్క సోల్ తీసుకుంది అని చెప్పబడింది. మళ్ళీ ఇంకొకళ్ళ విషయంలో ఆ డాక్టర్ గారికి ఏమైతదంటే ఆహ్, డెలివరీ సమయం వరకు గూడా సోల్ ఎంటర్ అవ్వదంట. ఆ యొక్క బేబీలో. సోల్ ఎంటర్ కాకపోయినా గూడా అది పిండ రూపంలో సైంటిఫికల్‌గా తయారవుతూ ఉంటుందంట. కాకపోతే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఈ సోల్ అనేది తల్లి ఎప్పుడైతే గర్భం దాల్చిందో డెలివరీ అయ్యే సమయం వరకు గూడా ఆ సోల్ బయటికి వెళ్తూ, వస్తూ, వెళ్తూ, వస్తూ చేస్తూనే ఉంటదంట ఆ ప్రయాణం. ఆ బేబీలోకి ఎంటర్ అయిన తర్వాత కంటిన్యూ అందులో ఉండిపోదంట. తను ప్రయాణాలు చేస్తూనే ఉంటదంట. ఏంటి ఆ ప్రయాణాలు? ఈ యొక్క సోల్‌కి నేను ఎటువంటి అనుభవాలివ్వాలి? వాళ్ళ కుటుంబం వ్యక్తులతో కూడా నేను ఏ ఇంట్లో జన్మించబోతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని తెలుసుకుంటూ ఉంటుందంట. మళ్ళీ ఈలోపే కూడా ఉన్నతమైన పూర్ణాత్మలతో నేను ఈ యొక్క తల్లిదండ్రుల దగ్గర నేను ఎట్లా ప్రవర్తించాలి? అక్కడ తల్లి గర్భం తీసుకునే వరకు ఆ సోలు నేను నిర్ణయం తీసుకొని వచ్చే ప్రయత్నం చేసినా కూడా భూమి మీదకి ఆ బేబీ వచ్చి పూర్తిగా భూలోకంలోకొచ్చినాక ఆత్మజ్ఞానం మర్చిపోయే వరకు గూడా ఆ యొక్క సూచనలు తీసుకుంటూనే ఉంటుందంటండి. ఏదో ఒకసారి తీసుకున్నామా అనేది కాదంట. అందరూ ఆ యొక్క జ్ఞానం పొందుతూ ఉండే నేపథ్యంలో ఏమైంది తల్లి బేబీ బయటికి రాబోతూ ఉండే సమయంలో సోల్ ఎంటర్ అవ్వడం డాక్టర్ గారు చూసారంట. అంటే ఆవిడ అంతరంగానికి ఆవిడ యొక్క సిక్స్త్ సెన్స్‌కి ఆవిడకి అర్థమైంది. అంటే బేబీ ఇప్పటిదాకా బయటికి తీయడానికి కూడా కష్టమైపోతుందంట. అటువంటి సందర్భంలో గూడా మనం ప్రాపంచికంగా ఏమనుకుంటామంటే సర్జరీ చేస్తున్నా గూడా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. మరి తల్లి ఎంత ప్రయత్నించినా గూడా బేబీ రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఇవేనంట రీజన్స్. తన యొక్క ఎంపికల ప్రకారం వద్దాంలే. ఆ తర్వాత మన ఎంపిక ప్రకారం భూలోకంలో ఎన్నో అనుభవించాలి కదా! అని అవి కొంచెం అలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటదంట తన యొక్క బిడ్డ బయటికి రావడానికి. సో, ఆ యొక్క సమయంలో ఎప్పుడైతే సోల్ ఎంటర్ అవుతదో అప్పుడు ఈజీగా రావడం జరుగుతుందంట. అది సర్జరీ కావచ్చు, నార్మల్ డెలివరీ కావచ్చు. ఈ విషయం గూడా మనకి ఇందులో చక్కగా జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పాయింట్ ఎవరైతే విన్నారో వాళ్ళకి మన ప్రాపంచిక జీవితంలో గూడా ఈ యొక్క డెలివరీ టైమ్‌లో తల్లి గర్భం దాల్చిన తర్వాత తన యొక్క మానసిక స్థితులు ఎట్లా ఉంటాయి? ఈ సోల్ ఎట్లా ప్రయాణాలు చేస్తూ వస్తూ ఉంటుంది? అనే విషయాలు గూడా మనం తెలుసుకుంటూ ఉంటే మనకి భయం కలగకుండా ఉంటదనమాట. చూడండి కొంతమందికి అబార్షన్స్ అవుతూ 2 సార్లు, 3 సార్లు అవుతూ ఉంటాయి. ఎందుకవుతాయంటే ఆ యొక్క సోల్ ఏమని నిర్ణయించుకుంటదంటే, ఈ తల్లికి సరైన జ్ఞానం అనేది రావట్లేదు. ఇప్పుడు సపోజ్ ఒకటి, 2 సార్లు అట్లా అయిందనుకోండి. వాళ్ళేంటి ఒక రకమైన డిప్రెషన్‌కొచ్చేస్తారు. ఆ తల్లి. ఆ డిప్రెషన్‌కొచ్చే ఆ యొక్క మానసిక స్థాయిలో ఏం చేస్తారు? వాళ్ళు ఆధ్యాత్మికంగా టర్నింగ్ అవుతారంట వాళ్ళు. వాళ్ళట్లా టర్న్ చేయడం కోసమే సోల్ అలా ఎంపిక చేసుకుంటదంట. మనకేంటి ఆహ్, శరీరంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. అందుకే ఇట్లా జరుగుతుందని మనం సైంటిఫికల్‌గా ప్రాపంచికంగా అనుకుంటాం. చూడండి కొంతమందికి డాక్టర్ దగ్గర వెళ్తూ ఉంటాం. కానీ కన్సీవ్ అవ్వడం లేదనో, లేదంటే ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ విషయం అయితే జరగటం లేదు. మరి ఏంటి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు చూసారా? ఆ యొక్క సోల్ ఏం చేస్తదంటే వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం కోసమని కొన్ని కొన్ని పరిశీలనలు ఇస్తదంట అట్లాగా.
ఇచ్చి మళ్ళీ ఆ తల్లికే మళ్ళీ జన్మ తీసుకుంటదంట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మ యొక్క ఎంపికలు ఎలా ఉంటాయంటే పిల్లలు ఆడుకునే యొక్క ఆట బొమ్మల్లాగా ఉంటాయి. అంటారు చూడండి. భూమండలం అంతా మనం ఒక సినిమా మనం ఒక మూవీకెళ్తే, మూవీలో ఆ యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా ఓకే. వాళ్ళు షూటింగ్ అయిపోయినాక వాళ్ళందరూ కామెడీగా వాటి గురించి ఎట్లా చెప్పుకొని మాట్లాడుకుంటూ, అదంతా సినిమాని మనం ఎలా అర్థం చేసుకుంటామో, కానీ మనం ఎక్కడ రెస్పాండ్ అవుతాము? మూవీలో యొక్క స్టోరీలో ఉన్న యొక్క సందర్భానికి మనం ఎమోషన్ అవుతాం. అది సినిమా అని తెలుసు. వాళ్ళు చనిపోతేనో, ఎవరన్నా హింస పెడుతుంటేనో, అలాంటప్పుడు మనం చూసి అబ్బా! ఎంత హింసాత్మకంగా ఉంది. వీళ్ళని ఎంత బాధపెడుతున్నారు అని మనం తిట్టుకుంటాము, బాధపడతాము, ఏడుస్తాము. ఎన్నో ఎమోషన్స్ ఎట్లా ఉంటాయో, అది ఆ సినిమా అనేది ఎలా రియల్ కాదో, మన యొక్క జన్మలు కూడా రియల్ కాదు. ఇది కూడా ఒక మూవీనే. ఈ ఇదొక మూవీ అని తెలుసుకొని కూడా మనం ఆహ్, మరి ఈ మూవీనే అని మనం బాధపడకుండా మన ప్రయత్నం ఎటువంటి విధంగా సాగాలి? ఈ యొక్క ఆత్మ ఎంపికలేంటి అని మనం ఇంకా ఈ యొక్క జర్నీ చేస్తూ ఉంటే మరి మనం ధ్యానం చేసేటప్పుడు మనకి విస్మయ ప్రాణశక్తి సహస్రారం మీదుగా వచ్చినప్పుడు మరి ఆజ్ఞా చక్రంలో దివ్యశక్తి ఉదయించినప్పుడు మనకి గావాల్సిన జ్ఞానం అంతా కూడా మనకు అక్కడ అర్థమవుతుందంట. మన సోల్ జర్నీ ఏంటి? మన గత జన్మలేంటి? రాబోయే జన్మలేంటి? మరి గత జన్మ యొక్క ప్రభావం వల్ల మనం ఈ జన్మలో మనం యొక్క తీసుకునే ఆ యొక్క స్టెప్ ఏంటి? మానసికంగా మనం ఎట్లా ఎదగాలనే విషయం మనకి గత జన్మలో తెలిసుంటే, ఈ జన్మల్లో మనకి అజ్ఞానంలో లేకుండా వచ్చిన సిట్యుయేషన్‌ని ఈజీగా ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము. ఇది నా ఎంపికే అనే విషయం వాళ్ళకి అర్థమవుతుందంట. ఎందుకంటే ఈ విషయంలో నా యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్ మేడం. ఇది నేను చెప్పేదంతా కూడా ఆహ్, ఈ జ్ఞానం నాకొచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఒక 2½ ఇయర్ అవుతుంది నాకిటువంటి జ్ఞానం వచ్చి. ఇది నాకు ప్రతిదీ ఎంపికే. సపోజ్ ఇప్పుడు నేను చెప్తున్నాను. మా యొక్క ఫాదర్ వాళ్ళ ఇంట్లో ఇటువంటి ప్రాబ్లమ్ జరుగుతుంది ప్రెజెంటు. వాళ్ళిట్లా ఉన్నారు. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మనం అనుకుంటాం గదా! కానీ వాళ్ళని నేనే ఎంచుకున్నాను. అట్లా అర్థం చేసుకునే ఫాదరు, అర్థం చేసుకునే మదరు, మరి ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరిని కూడా నేనే ఎంచుకున్నాను కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్లే ఉన్నారు. సో, ఇక్కడ నేనెట్లా ఉండాలి అంటే, ఓకే. వాళ్ళంతే. చెప్పే ప్రయత్నం చెయ్యి. అంతేగాని వాళ్ళు వాళ్ళు విన్నా, వినకపోయినా నువ్వు నీ ప్రకారంగా ఉండు అనేవి నేను పూర్తిగా అర్థం చేసుకోబట్టి, ఎటువంటి స్థితికి కూడా నేను రెస్పాండ్ కాకుండా కూల్‌గా ఉండగలుగుతున్నాననమాట. సాక్షిగా చూస్తూ అక్కడ ఉంటున్నానే తప్ప, నేనక్కడ ఆ విషయాన్ని పట్టుకొని నేను ఆవేశపడట్లేదు. బాధపడట్లేదు, ఏడవట్లేదు. పైపెచ్చి వాళ్ళ మీద గూడా నాకెటువంటి కోపము లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న ప్రకారంగా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇక నాకెందుకు ఆవేశము? నాకెందుకు ఉక్రోషము? అనే విషయం గురించి పూర్తిగా నేను స్థిరపడిపోయానన్నమాట నా మనసులో. సో, మనం ఈ విధంగా మనం మానసికంగా ఎదగాలి అనే విషయాన్ని నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఈ యొక్క సబ్జెక్ట్ ఆధారంగా నేను చెప్పబడుతుంది జరుగుతుంది మాస్టర్స్. మరి మన యొక్క అంతర్పరివర్తన సరిగా నేను మరి పెంపొందించుకోబట్టే కదా! ఎన్ని సూత్రాలున్నాయి. మన జీవితానికి ఆ సూత్రాన్ని ఎట్లా మనం అప్లై చేసుకుంటూ ఉన్నాము అనే విషయం ఉండబట్టే ఓకే. నేను ప్రయత్నించాను. మరి నా ప్రయత్నం వల్ల నేను సక్సెస్ అయ్యాను. మరి ఈ సక్సెస్ అయిన దాన్ని నిరంతరం నేను నిలబెట్టుకోగలగాలి అంటే మరి నా ప్రయత్నం నిరంతరం ఆ సెల్ఫ్ చెకింగ్ అనేది నేను చేసుకుంటూ ఉంటేనే, నాకొచ్చిన పరివర్తన నాకు నిలబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీరందరూ గూడా మీ ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో ఉంటాయి కాబట్టి అందరూ కూడా ప్రయత్నించండి. ఖచ్చితంగా మనం అలా అయ్యి తీరుతాము. ఎందుకంటే కనీసం మనకి ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యాలనేది మనం ఎంత చేసినా కొంతమందికి చిన్న చిన్నయైనా వస్తుంటాయి. కానీ అయి పెరగకుండా మనం ఎమోషనల్‌గా ఓవర్‌గా ఫీల్ కాకుండా ఉండాలి అంటే, మనం ఇక్కడ ఏ బ్యాగేజ్ లేకుండా చేసుకోవాలి. మన యొక్క మైండ్‌లో అనే విషయాన్ని నిరంతరం మనం గమనించుకుంటూ ఉందాం మాస్టర్స్. ఓకేనా అండి? ఎందుకంటే పత్రి సార్ అన్న మాట నాకు చాలా ఇష్టమండి. పత్రి సార్ అంట ఎప్పుడు గూడా ఎవరి యొక్క ధ్యాన అనుభవాలు వినటమే చాలా ఇష్టమంట. నాకు పత్రి సార్‌తో డైరెక్ట్‌గా ఇంటరాక్షన్ లేకపోయినా గూడా, మరి వీడియోస్ ద్వారా కావచ్చు, మరి సార్‌తో దగ్గరగా ఉన్న వాళ్ళ మాటల వల్ల కావచ్చు, నేను చాలా కనెక్ట్ అయ్యానన్నమాట. మరి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఎంతో ధ్యానంలో నా పక్కనే వచ్చి కూర్చుంటూ, "పద్మాలే ధ్యానం చేసుకో" అని చెప్పి నన్ను పిలుస్తున్నట్లుగా, మరి ధ్యానంలో ఉన్న సమస్త పరమ గురుమండలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా, ఇటువంటి ఎంతో అనుభవాలు నేను పొందటం వల్ల నా హృదయం వెంటనే స్వీకరించింది. మన గురువులు మనల్ని వెంటనే ఉంటూ మనకి జ్ఞానాన్నిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం ఎంతవరకు తీసుకున్నాం అనేది
అది మన గురించి మనం ఆలోచించుకోవాలనే విషయాన్ని నాకు వెంటనే ఎరుకలోకొచ్చేలా చేశారు మాస్టర్స్. మనమందరం కూడా మనం అలా ప్రయత్నిద్దాము. ఓకేనా అండి? మరి, మరి బురదలో నుంచి కూడా తామర పువ్వు పుడుతుంది అంటే, మరి అంటారు గదా! మనం అందరిలో ఉండాలి, అంటకుండా ఉండాలి. మరి తామర పువ్వునే ఎగ్జాంపుల్‌గా చెప్తారు. మరి తామర పువ్వు ఎక్కడుంటుంది? బురదలో ఉంటుంది. కానీ అది ఎంత అందంగా ఉంటుంది చూడండి. ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క సందర్భం చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటారు చాలా మంది కూడా. అవునా అండి? మరి మూడవ సూత్రం ఏంటి? నేర్చుకోవటము, తొలగించుకోవటము. ఏ విషయాన్నైనా సరే మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనలో ఉన్న అంతర్గత పరివర్తనలు ఏవైనా సరే మనం తొలగించుకోవాలి అంటే, నేర్చుకున్న విషయాల ద్వారానే మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది. మరి మనం ఏం నేర్చుకుంటాం? మన ప్రతిసారి ఒక మాట అనేవాళ్ళనమాట. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకొని, ఎలా మార్చుకోవాలో చూసుకోవాలి. మార్చుకోవడం కూడా మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకున్నాక, మార్చుకోవడం ఎలాగో కూడా తెలుసుకోవాలి. అనే విషయాన్ని చూడండి ఎంత లాజిక్ ఉందో చూడండి ఈ మాటలో. అందువల్ల నిరంతరం ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మరి భగవద్గీతలో ఒక శ్లోకాన్ని కూడా గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. క్లైబ్యం మాస్మగమః పార్థః నైతత్వయు పపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతపః. అంటే మరి ఓ పార్థ పెరిగితనాన్ని మరి అర్జునుడు వాళ్ళ సొంత తల్లిదండ్రులందరినీ గూడా సొంత వాళ్ళందరినీ గూడా యుద్ధంలో జయించలేక వీళ్ళందరూ కూడా నా వాళ్ళే. మరి నేనెట్లా అందరిని చంపను అని చెప్పి పిరికితనంతో బాధపడుతూ ఉంటే మరి కృష్ణుడే కదా చెప్పేది. ఓ పార్థ పిరికితనాన్ని తెచ్చుకోవద్దు నువ్వు. అది నీకు ఎంత మాత్రం కూడా తగంది. మరి తుచ్చమైన ఈ హృదయ యొక్క దౌర్బల్యము అంటే పిరికితనం కావచ్చు, భయం కలిగే మానసిక మానసికంగా ఒక తక్కువ స్థితి అన్నమాట. అర్థం చేసుకోలేని స్థితిని హృదయ దౌర్బల్యం అంటారు. ఈ యొక్క హృదయ దౌర్బల్యం నీకెందుకు? మరి దుఃఖాన్ని, భయాన్ని అంగీకరించి సాధన చేస్తే ఒక రోజు నీకు ఖచ్చితంగా నీ యొక్క లక్ష్యం ఏంటి తెలుస్తుంది. నీ లక్ష్యం ఏంటి అంటే ఇక్కడ నువ్వు చూడవలసిన ధర్మాన్నే చూడాలి. వీళ్ళు కుటుంబ సభ్యులా? కాదా? అని కాదు. ఇక్కడ ఇందాక నుంచి నా ఎక్స్‌పీరియన్స్ నేను చెప్తున్నాను కదా మాస్టర్స్. మా ఫ్యామిలీలో ఒక 1 వీక్ నుంచి ఒక ప్రాబ్లమ్ జరుగుతుంది అంటే, ఇక్కడ ఏం చేయాలి? సొంత అన్నా, చెల్లెళ్ళు. మా మేనత్త, మా నాన్నగారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా హ్యాండిల్ చేయగలరు ఈ సిట్యుయేషన్ చూడండి. ఇక్కడ మరి అర్జునుడు వాళ్ళ యొక్క అందరూ మేనమామలు, కుటుంబ సభ్యులు ఎట్లాగో మా ఫ్యామిలీలో అట్లా ఉందన్నమాట. కానీ చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఎవ్వరు కూడా వినిపించుకునే ప్రయత్నంలో వాళ్ళు లేరు. సో, అది చిలికి చిలికి గాలివానలాగా అవుతూ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా మన అర్జునుడు ఏం కృష్ణుడు అర్జునుడికి, "నువ్వు వాళ్ళు మన వాళ్ళని చెప్పి చూడకు. అక్కడ ధర్మంగా చూడు. వాళ్ళు ధర్మంగా ప్రవర్తిస్తున్నారా? అధర్మంగా ప్రవర్తిస్తున్నారా? ధర్మంగా ప్రవర్తిస్తే మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. అధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని నువ్వు సంహరించు" అని చెప్పి నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ నువ్వేంటి మనోళ్ళు అని చెప్పి ఒక బంధనాన్ని నువ్వు మనసులో పెట్టుకొని, ఆ బంధానికి నువ్వు కట్టుబడి నువ్వు ఆ యొక్క విషయాన్ని నువ్వు ఛేదించలేకపోతున్నావు. నీవు జ్ఞానం ఎంతో తెలిసి ఉన్నా గూడా నీకిక్కడ అజ్ఞానంలో నువ్వు పడి ఉన్నావే గానీ, జ్ఞానవంతుడిగా నువ్వు లేవు. అనే విషయాన్ని కృష్ణుడు మరి అర్జునుడికి చెప్పడం జరుగుతుందండి. మరి భయాన్ని, దుఃఖాన్ని అంగీకరించి సాధన చేస్తే అంటే భయమనేది ఉంటుంది. తీసేసుకోవాలి. అంగీకార గుణం అనేది ఉంటుంది. అంగీకరించాలి. ప్రతి విషయాన్ని అంగీకరించగలిగితే, స్వీకరించగలిగితే ఆ యొక్క పరిస్థితిని మనం చక్కబెట్టగలము. అనే విషయాన్ని చెప్తున్నారండి. మరి తమ తప్పులెన్నవారు తప్పులెరగరు. విశ్వదాభిరామ వినరవేమ. ఎప్పుడైనా సరే ఎదురు వ్యక్తిలోని తప్పుని ఎంచేటప్పుడు నేను కరెక్టే అని అనుకుంటాడు ప్రతి ఒక్కళ్ళు. కానీ వాళ్ళ తప్పును వాళ్ళే గమనించుకొని నిజమే నాది తప్పే. ఈ సందర్భంలో నేను ఇలా ప్రవర్తించాను. ఈ తప్పుని ఇప్పుడు ఇట్లా నేను సరి చేసుకుంటాననే వ్యక్తులు మనం చూడాలి అంటే భూతద్దం పెట్టుకుంటే ఏమన్నా ఉంటారో ఏమో మాస్టర్స్. కానీ అలా ఉండొద్దు. తప్పులున్నవారు వాళ్ళ తప్పులను కూడా తెలుసుకోండి. వాళ్ళలో ఉన్న తప్పును కూడా తెలుసుకుంటే ఎన్ని కర్మలు తొలగుతాయి అంటే అన్ని కర్మలు తొలగుతాయి. లేదు నేను గొప్పే, లేదు నాది ఏ తప్పు లేదు. ఎదుటి వారిదని నువ్వు అన్నావో వాళ్ళ యొక్క కర్మలను కూడా నువ్వే మూట కట్టుకునే స్థితికి నువ్వు ఉంటావు అని చెప్పని ఎంత అత్యద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఇప్పుడు జరిగే విషయానికి సేమ్ భలే మ్యాచింగ్ అయిపోయింది ఈ విషయం. సేమ్ నేను ఇలా చెప్పాను మేడం. నిజంగా ఇవాళ నాకిట్లా క్లాస్ చెప్పే అవకాశం ఇట్లా నాకు చాలా విషమే తీసుకుందో ఏమో అనిపించింది నాకైతే. సేమ్ సందర్భాన్ని చెప్పే అవకాశం రావడం అనేది.
ఎందుకంటే చెప్తున్నా గూడా వినిపించకుండా ఉన్నప్పుడు అవతలోళ్ళు యొక్క స్థితులు ఎట్లా ఉంటాయి, పరిస్థితులు ఎట్లా ఉంటాయి నాకు కళ్ళకి ప్రత్యక్షంగా కట్టినట్లుగా ఉందిప్పుడు. ఆ యొక్క మహాభారత యుద్ధాన్ని చూస్తున్నట్లుగా ఉంది నాకైతే. అయితే ఇంకో సంగతేంటో చూద్దాము. మరి నువ్వు నీతో ఎంత సత్సంబంధంగా కలిగి ఉంటావో, అంతగా నీతో అందరితో సాన్నిహిత్యం, సామరస్యం, మైత్రీ భావాన్ని కలిగి ఉంటావు. మరి నీతో నువ్వు ఎంత అద్భుతంగా అంటే అంటారు గదా! స్వీయ ప్రేమ, స్వీయ అంగీకారము. మరి నీ మీద నీకు ఎంత వరకు నమ్మకం ఉంది? నీ మీద నీకెంత ప్రేమ ఉంది? నీ యొక్క మానసిక విధానాలు ఎంతవరకు డెవలప్ అవుతున్నాయని అనేది నీ గురించి నీకు ఎరుక ఉందా? నీ గురించి నీకు ఎరుక ఉంటే అవతలోళ్ళ పట్ల గూడా, ఎదుటివారి పట్ల గూడా నువ్వు చాలా అత్యద్భుతంగా అంతర పరివర్తనతో ప్రవర్తించగలవు. అక్కడున్న పరిస్థితులను గూడా చాలా మరి సామరస్యంగా నువ్వు తయారు చేయగలవు. అవతల వాళ్ళని, ఇవతల వాళ్ళని 2 పక్కల గూడా విషయాన్ని క్లారిటీ తీసుకొచ్చి, మరి స్నేహభావంతో సామరస్యంగా ఉండగలవు. అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే, నీ గురించి నీకు ఎరుక ఉంటే, ఏ విషయాన్నైనా సరే నువ్వు ఇట్లా చేస్తావు అని జెప్పి చెప్తున్నారండి. ఎందుకంటే, మన యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, ఎదుటివారు మనతో యుద్ధం చేస్తానికొచ్చినప్పుడు గూడా ఆహ్, అయ్యో! ఇటువంటి వారితోనా నేను యుద్ధం చేస్తానికొచ్చాను అనేలాగా మన ప్రవర్తన ఉండాలి. అది ముక్కు, మొహం తెలియని పరిచయం లేని వ్యక్తులైనా ఒకటే, మన కుటుంబ సభ్యులు వాళ్ళైనా సరే ఒకటే. నువ్వు నీతో సామరస్యంగా, నీవు నీతో జ్ఞానవంతంగా ఉండగలిగినప్పుడు, నువ్వు ఎటువంటి విషయాన్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలవు. ఆ యొక్క పరిస్థితిని సామరస్యంగా నువ్వు దాన్ని ఛేదించగలవు అని జెప్పి చెప్తున్నారనమాట. ఇప్పుడు పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళినప్పుడు, ఆయన వెళ్ళటం తెలుసు గానీ, రావడం తెలీదంట. ఆయనకి తెలియకపోయినా మరి ఆయన అక్కడే ఉండిపోయాడాయన. అక్కడే ఉండిపోలేదుగా. కానీ ఆయనకు తెలుసు. ఎట్లా నేను సామరస్యంగా దీన్ని ఛేదించుకోవాలని తెలుసు. కాకపోతే ఒక గంటలో పట్టేది 2 గంటలు పట్టుండొచ్చేమో. అట్లాగే ఇప్పుడు అభిమన్యుడిలాగా ఇరుక్కుపోతే మనమందరం కూడా భూమి మీద ఉండే విషయాలు అభిమన్యుడిలాగా ఇరుక్కుపోతే, మనకి వెళ్ళడం తెలుసు గానీ రావడం తెలీదు ఎట్లాగో. కానీ మనం ఆత్మజ్ఞాన పరులమైతే గనక, ధ్యాన సాధనలు ఉంటే గనక, మరి ధ్యానము, సజ్జన సాంగత్యము, మరి ఈ స్వాధ్యాయాల ద్వారా మనం తెలుసుకోగలిగితే, మరి భూమి మీద మన యొక్క ఆత్మ తీసుకున్న ఎంపికల్లో వచ్చిన యొక్క విషయాలని మనం అభిమన్యుడిలాగా ఛేదించుకోవచ్చు. అర్జునుడిలాగా ఆ బంధాలకి అతుక్కొని ఉండిపోకుండా అభిమన్యుడిలాగా ఛేదించుకొని బయటికి రావచ్చు. మరి మనం ఏదైతే మరి ఆ యొక్క కృష్ణ భగవానుడు మనకి ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారో, నువ్వు ధ్యానం చెయి. కృష్ణుడు అంటే ఒక వ్యక్తిగా చూడొద్దండి. కృష్ణుడు అంటే ధ్యానము. ఆ యొక్క ధ్యానమే అందరికీ ఉంటే గనక వాళ్ళు ఎంతో అత్యద్భుతంగా వారి యొక్క అంతర పరివర్తనకు మరి ఎన్నో వాళ్ళే పూలబాటలు వేసుకోగలరు అనే విషయాన్ని మనం తెలియపరుచుకోవచ్చండి. ఇక్కడ చూడండి మళ్ళీ వాళ్ళ చూపును బట్టే మన చూడబడేది ఉంటుంది. మన దృష్టికోణం సరిగ్గా ఉంటే దృశ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మనమంతా మన జీవితాల్లో ప్రతి క్షణానికి, అన్ని పరిస్థితులకి గూడా అర్థాన్ని వెతికే యంత్రాలు. ఏమంటున్నారంటే మనమందరం కూడా ఏదైనా పరిస్థితొస్తే భూతద్దంలో ప్రతి చిన్నదాన్ని గూడా చిలవల పలవలు చేసే మనస్తత్వం కలవాళ్ళము. మనకి అవసరమా అది? మనం చూసే దృష్టికోణాన్ని బట్టే మన యొక్క తీసుకునే నిర్ణయం గూడా ఉంటుంది. నువ్వు ఏముందిలే దీన్ని పరిష్కరిద్దాంలే అనుకుంటే, మైండ్ గూడా ఎంతో ప్రశాంతంగా ఉండి, దానికి యొక్క వచ్చే మార్గాలు గూడా ఎంతో సునాయాసంగా ఉంటాయి. అదే నువ్వు టెన్షన్‌తో ఉండి, దీన్ని ఏం చేయాలి? అట్లా, ఇట్లా అని జెప్పి కంగారు పడిపోయి ఆలోచిస్తూ ఉంటే, వచ్చే సరైన ఆలోచన కూడా రాదు. ఆగిపోతుంది. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సరికానియే వస్తాయి. నకారాత్మకమైన ఆలోచనలే వస్తాయి. నకారాత్మకమైన నిర్ణయాలే మనం చేస్తా ఉంటాము. మరి ఆ నిర్ణయం వల్ల మనం బురదలో పడుతున్నామా లేదా? మరి మనం బురదలో పడాలి. ఎట్లా ఉండాలి? కమలంలా ఉండాలి. బురదలో ఉన్నా కూడా ఆ కమలం ఎట్లా స్వచ్ఛంగా ఉంటుందో, మనం కూడా అట్లా స్వచ్ఛంగా ఉండగలిగితే మనం బురదలో పడ్డా గూడా ఆ యొక్క కమలంలాగా, ఆ యొక్క అభిమన్యుడిలాగా మనం ఛేదించుకొని మనం బయటికి రాగలము అనే విషయాన్ని చెప్తున్నారండి. మరి ఇయన్నీ గూడా మనం మన పురాణాల్లో మరి మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం. దసరా నవరాత్రి వల్ల అమ్మవార్లలో ఉండే ఆ యొక్క లక్షణాలే మన జీవితాల్లో ఎలా తీసుకోవాలి? మనం ఎటువంటి విషయాలు లీకేజ్ చేసుకుంటున్నాం అంతరంగంగా? మరి ఎటువంటి విషయాలు మనం ఆ లీకేజ్ కాకుండా మనం ఎట్లా కాపాడుకోగలుగుతున్నాం మనం అందరిని? మరి ఇప్పుడు ఈ రోజున ఈ యొక్క అంతరంగిక సూత్రాల గురించి మన యొక్క భాగ భారత్ మరి ఆహ్, రాముడు కృష్ణుడు
అర్జునుడు ఏవైతే మన విషయాలు తెలియపరుస్తున్నారో మరి భగవద్గీతలో ఇయన్నీ కూడా మనం తీసుకోవాలి అంటే మనం భగవద్గీత చదివామా, అమ్మవార్ల విషయాలు తెలుసుకున్నామా, విన్నామా కాదండి. ప్రతిరోజు వినాలి. ప్రతిరోజు తెలుసుకోవాలి. మన పురాణ పురుషులందరూ ఎందరో గొప్పవారున్నారు. ఎందరో ఉన్నారు గొప్పవారు మహానుభావులు. మరి వీరందరూ కూడా మనకేం తెలియపరుస్తున్నారు? ఈ యొక్క మహానుభావులంతా ఎవరనుకుంటున్నారు? మరి మనకి ఆత్మలోకాల్లో ఉండే ఉన్నతమైన సదాత్మలు. వీరందరూ కూడా మన పూర్ణాత్మలు. ఈ యొక్క పూర్ణాత్మలు మన భూమి మీదకి ఇటువంటి మహానుభావులుగా జన్మ తీసుకొని మనందరిని కూడా ఉద్ధరించడం కోసం వచ్చారు. వ్యక్తులుగా ఎవరిని చూడొద్దు. ఆత్మస్వరూపులుగా చూడండి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారండి. మరి ప్రతి ఒక్క అక్షరం కూడా మన జీవితానికే వర్తిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. మరి ఇయన్నీ గూడా ఇట్లా ఈ యొక్క అనర్థాలు, అనారోగ్యాలు, కష్టాలు ఇవన్నీ గూడా కోపాలు, శాపాలు ఇయన్నీ ఎందుకిలా ఉంది? మరి ఎందుకిలా ఉంది అంటే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకిలా ఉంది అంటే ఎదుటి వాళ్ళని అడిగితే ఎదుటి వాళ్ళు ఏం చెప్పగలరండి? నీ మానసిక స్థాయిని బట్టి నువ్వు క్రియేట్ చేసుకుంది అంటారు గదా! ఎవరు ఓన్ క్రియేషన్ అని చెప్పి అంటారు గదా! ఆ యొక్క క్రియేషన్ అనేది మంచిగా సరికాని విధంగా ఉంటే నువ్వు అద్భుతాన్ని సాధిస్తావు. మరి సరైన విధంగా ఉంటే, సరికాని విధంగా ఉంటే నువ్వు ఆ బురదలోనే పడుతూ ఉంటావు. ఆ కమలంలా పైకి లేచి నిలబడకుండా నువ్వు ఒక బురదలో ఉండే పురుగుల్లానే సూక్ష్మ క్రిముల్లానే నువ్వు ఒక బురదలో కలిసిపోతావు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్ మరి. మరి మన యొక్క చివరి శ్వాస వరకు కూడా ఈ శరీరంలో అనేక సాధనలతో హాయిగా ఆడుతూ, పాడుతూ జీవించాలి. మరి హాయిగా ఆడుతూ, పాడుతూ జీవించడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఆడుతూ, పాడుతూ ఉండే విధంగా మనం తయారు చేసుకుంటున్నామా? మన యొక్క పరిస్థితుల్ని, మన యొక్క జీవన విధానాన్ని అనే విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకోవాలి. అవునా అండి? మరి నువ్వుగా జీవించావో లేదో చూసుకో. సత్యంతో ఆనందంతో జీవించావా? సత్యం అంటే ఏమిటి? నువ్వొక ఆత్మ స్వరూపురాలివి. నువ్వొక ఆత్మ పదార్థానివి. ఆత్మ పదార్థానివి నేను అని అనుకుని జీవించగలిగితే, ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు తీసుకోగలిగితే నిరంతరం నువ్వు ఆనంద స్వరూపుడివే. శ్రీ రాజరాజేశ్వరి మాతలాగా నువ్వు నిరంతరం కూడా ఆనందమయ స్వరూపురాలిగా నువ్వు విరాజిల్లగలుగుతావు. మరి చూడండి. మనం నిరంతరం మనకి నవరాత్రులే, నిరంతరం మనకి విజయదశమే, మరి నిరంతరం మనకి దసరా పండగే. ఇవన్నీ గూడా అంతరార్థాల ప్రకారంగా మన జీవనం కొనసాగిస్తే చూడండి. మరి అంటే మనలో ఉన్న దశ గుణాలను మరి అంటే జ్ఞానంతో శ్వాసతో అనే ఆసరా తీసుకొని మనం ధ్యానం చేసుకుంటూ జ్ఞానం పొందితే మనం ఇటువంటి విషయాలన్నింటిలో గూడా మనం మనం జ్ఞానం తీసుకుంటే మనం ఎంతో అద్భుతంగా నిరంతరం నవరాత్రులుగా జీవిస్తూ ఉంటాం. మరి రాజరాజేశ్వరి మాతలాగా నిరంతరం ఆనంద స్వరూపురాలుగా మనం విరాజిల్లుతూ ఉంటాము. అందరం గూడా రాజరాజేశ్వరి మాతల్లాగానే ఉంటాము. ఇక్కడ స్త్రీ, పురుషుల లింగ భేదాలు లేవు. ప్రతి ఒక్క ఆత్మస్వరూపుడు కూడా ఆనంద స్వరూపుడే. చూడండి ఎంత అత్యద్భుతంగా మనల్నందరిని కూడా పోల్చారు. ఆనంద స్వరూపులు మీరందరూ కూడా. మీరందరూ కూడా ఇప్పుడు మన పత్రి సార్ ఏమంటారు? మనం అందరం కూడా ఆత్మ స్వరూపులమే, దివ్యాత్మ స్వరూపులమే. అందరం దేవతా దేవుళ్ళమే పిరమిడ్ మాస్టర్లందరూ కూడా. మరి మన పిరమిడ్ మాస్టర్‌లం అయ్యున్నాము. మనం అందరం కూడా మన జీవితాల్లో ఎలా ఉన్నాము అనే విషయాల్ని మనం అందరం కూడా పరిశీలించుకుందాము. మరి నిరంతరంగా మరి పత్రి సార్ మాటని కల జ కలని నిజం చేద్దాం అనుకోవటమే కాదు. మరి నిజం చేస్తున్నామా లేదా? మన జీవితాల్లోనే మరి అట్లా చేసుకోగలుగుతున్నామా లేదా? మనం దేవతా స్వరూపులుగా విరాజిల్లుతున్నామా లేదా? అని ప్రశ్నించుకోవాలండి. దేవతలుగా అయిపోతాము, దేవుళ్ళుగా అయిపోతాము, దేవుళ్ళ గురించి తెలుసుకుంటూ ఉందాము. ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటావా నువ్వు అని అంటున్నారు పత్రి సార్. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకో, జీవించడం ఎలాగో జీవించు. నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ యంత్రాంగాన్ని ప్రశ్నించుకో. ఇవన్నీ కూడా నీవు ఆత్మ తీసుకునే ఎంపికలే అనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. మరి ధ్యానం చేసుకో నిరంతరం కూడా అనే విషయాన్ని నొక్కి ఎన్ని ధ్యాన మహాచక్రాలు జరుగుతూ ఉంటాయి చూడండి. ఎన్ని జరుగుతూ ఉంటాయి చూడండి. మరి సత్సంగం చేసుకునే ప్రతిసారి నాలో ఏంటి మార్పు? ప్రతి క్లాస్ తర్వాత ఏంటి నా మార్పు?
మాస్టర్స్ ఈ విషయంలో నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఆహ్, ఇట్లా క్లాసెస్ యూట్యూబ్‌లో ఇట్లా సరిత మేడం గారు లాంటి వాళ్ళు ఇట్లా క్లాసెస్ తీసుకునే ప్రతిసారి కూడా నేను వెంటనే ఎంత క్లాస్ చెప్పబోయే ముందు క్లాస్ చెప్పిన తర్వాత నాలో అత్యద్భుతంగా మార్పు ఉంటది. ఎంత హుషారుగా ఉంటానంటే శారీరకంగా గానీ, మానసికంగా గానీ అసలు అంతకుముందు ఏదైనా విషయం గురించి చర్చించి కనీసం దాని గురించి ఇంత చీమ తలకాయ అంత ఏమన్నా ముద్ర ఉండుంటే గనక పూర్తిగా తుడిచిపెట్టుకోబోతుందండి. ఎంత మనసు పరంగా, శారీర పరంగా ఉల్లాసంగా ఉన్న రోజుల్ని ప్రతిరోజు నేను పరిశీలించుకుంటూనే ఉంటా. ఆహ్, అంచా ఓకే. అంటే ఈ యొక్క జ్ఞానం అనేది నాకు వృధాగా పోవటం లేదు. నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నాను అనే ఎరుక నాకు తెలుస్తూ ఉందన్నమాట. అయితే నువ్వు చనిపోయినప్పటికీ నేను నీ గౌరవార్థం ఆనందంగా, అత్యద్భుతంగా నా జీవిత ధ్యేయాన్ని మరి జయప్రదంగా పూర్తి చేసుకొని, ఏదో ఒక నాటికి నిన్ను కలుస్తాను. ఎవరిని కలుస్తాను? మన ఆత్మలోకాల్లో మనం యొక్క ఉన్నత సదాత్మలతో మనం అంటున్నాం అనమాట. మనం భూమి మీద జన్మ తీసుకొని, మరి ఇటువంటి ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకున్న తర్వాత, నా యొక్క లక్ష్యాన్ని పొంది భూలోకంలో నేను తిరిగి మీతో కలుస్తాను. జయప్రదంగా నా యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను. మరి ఇక్కడ జయప్రదంగా అన్నాడు చూడండి. ఎందుకు ఆ పదం ఉపయోగించారు? ఊరికే ఒక పదం పెడితే సరిపోతుందా? దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. మరి ఇందాక మనం అనుకున్నాం విజయదశమి ప్రతిరోజు కూడా మన మాటల్లో, మన ప్రవర్తనలో, మనం చూసే చూపులో, మాటలో కూడా విజయం ఉందా? విజయం ఉండేలాగా నువ్వు నీ ఆలోచన విధానం ఉంటోందా? మరి నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో విజయాన్ని నువ్వు సాధించగలుగుతున్నావా? జయప్రదం చేసుకోగలుగుతున్నావా? అనే విషయాన్ని మనం మరి ప్రశ్నించుకుంటున్నాము అనే విషయాన్ని చూద్దాం మాస్టర్స్. అవునా అండి? మరి నా జీవిత ధ్యేయంలో భూతదయను నేర్చుకొని నీ పెంపుడు జంతువులు, పక్షులు అన్నింటిని ఫీడ్ చేస్తాను అని నా సోదరుడితో నేను చెప్తే ఆయన ఎంతో కూడా సంతోషించారంట. నువ్వు హాయిగా పైలోకాలకు వెళ్ళిపోయారు. మరి ఆయన ఎప్పుడూ ధ్యానం చేయకపోయినా కూడా ఒక యోగిలా జీవించారంట. శుద్ధ శాకాహారిలాగా మహాజ్ఞానిలా జీవించారంట. మరి ప్రకృతి మాతకి నిస్వార్థమైన సేవలు చేసి, మరి ఆదర్శవంతంగా జీవించిన యొక్క జీవితాలను ఐన్‌స్టీన్ గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పించుకుందాం. ధన్యవాదాలు. మరి మన ఐన్‌స్టీన్ గారంట ఆహ్, ఆయన ధ్యానం కూడా చేయలేదంట. కానీ ఆయన జీవన విధానం ఎలా ఉందంటే, అందరి మమాత్మ సర్వభూతాత్మ అన్ని జీవుల్లో కూడా మరి భూ ఎంతో దయతో చూసేవాళ్ళంట. ప్రతి జీవిలోనూ గూడా దైవాన్ని చూసేవారంట ఆయన. ప్రకృతి మాతకి నిరంతరం సరెండర్ అయిపోయి శరణాగతి అయిపోయి ప్రకృతి మాతకి ఎంతో సేవ చేసేవారంట. అని చెప్పని చెప్తున్నారండి. చూడండి ఈయన ధ్యానం చేయకపోయినా గూడా అంటే గత జన్మలో చేసుంటారు ఐన్‌స్టీన్ గారు. చేసుంటారు కాబట్టి ఆ యొక్క ఆ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి అయ్యున్నారు కాబట్టి ఆయన జీవితంలో ప్రతి క్షణం ఎరుకలో ఉంటూ ఉండేవారంట ఐన్‌స్టీన్ గారు. అందువల్ల ఏంటి ఆయన ప్రతి విషయాన్ని గూడా ఎట్లా ఆలోచించి మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉండాలన్న విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఎదుటి వారికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలవడం జరిగిందని చెప్పి చెప్తున్నారనమాట. చూడండి. మరి బుద్ధుడు దుఃఖం లేకపోతే జ్ఞానోదయానికి ఆస్కారమే లేదు. మరి ఆత్మజ్ఞానానికి లిట్మస్ టెస్ట్ ఎలా చేసుకుంటాము? ఇక్కడ దుఃఖ సాగరంలో కూరుకుపోయి కూడా బురదలో తామరలాగా బయటికి వచ్చి 1000 రేకులతో విచ్చుకుంటామంట మరి. సహస్రారం దగ్గర మన విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు మన యొక్క సహస్రారం 1000 రేకులతో విచ్చుకుంటుందంట. ఇక్కడ 1000 రేకులు ఉంటే పువ్వుల్లో ఉండే ఆ రెక్కలు కాదు మాస్టర్. మన యొక్క జ్ఞానం 1000 విధాలుగా మన యొక్క పరివర్తన 1000 విధాలుగా మనం పరివర్తన చెందాము అని మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. అవునా అండి? మరి ఇక్కడ బుద్ధుడి గురించి చెప్పారు. మరి బుద్ధుడికి ఆ జ్ఞానోదయం ఎవరు తెప్పించారు? ఎవరో తెప్పిస్తే ఎలా వస్తుంది జ్ఞానోదయం అనేది? బుద్ధుడు మహారాజు అయ్యుండి గూడా మరి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆ యొక్క రాజభవనం వదిలి బయటికి వెళ్ళేవాళ్ళు కాదంటండి. అయితే ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఒకే ఒక్కసారంట గోధుమ పిండి బయటికి వెళ్ళింది. మరి బయట వాళ్ళందరూ కూడా ప్రజలందరూ చెప్పే కష్టాలు గాని, వాళ్ళకి కన్నీళ్లు గాని, మరి కుష్ఠరోగులు చూసేవాడంట.
ఏంటి జీవితాలంటే ఇట్లా ఉంటాయా? మనుషులంటే ఇట్లా ఉంటారా? వారి యొక్క కష్టాలంటే ఇట్లా ఉంటాయా? ఆయనకి ప్రతిదీ వింతగా ఉండేదంట. ఆయనకి కష్టం అంటే ఏంటో తెలీదు. సుఖం తప్ప ఆయన కష్టం అన్న పదమే ఆయనకి అసలు విననే లేదు. ఆయనకి యుక్త వయసు వచ్చి, ఒక జ్ఞానం వచ్చే వరకు. ఆ రోజున ఆయనకి ఒక జ్ఞానోదయం అయిన విషయము ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆయన జీవితాన్నే మార్చడం కాదు, మన జీవితాలను కూడా మార్చబడింది. గౌతమ బుద్ధుల వారు అంతటి జ్ఞానోదయాన్ని ఆయన పొంది, మనల్ని కూడా అట్లా జ్ఞానోదయం వైపు అడుగులు వేసేలాగా తయారు చేశారు. మరి గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితమే ఆనాపానసతి ధ్యానాన్ని మనందరికీ ఇవ్వడం జరిగిందంట. ఆయన యొక్క అనుభవం ద్వారా. ఎట్లా? ఆయన యొక్క దైనందిన జీవితంలో ఓకే. నిజమైన జీవితం అంటే ఇది కాదు. కష్టంలో నుంచి నీకు ఎటువంటి జ్ఞానం వచ్చే అవకాశమే లేదు. ఒక మనిషి కష్టం వచ్చిన తర్వాత మరి ఆ కష్టానికి యొక్క రీజన్ ఏంటి? దాని వెనకాల ఉన్న మరి కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలోనే మనం ప్రతిదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంటాం గాబట్టి, దాని యొక్క లోతులు తెలుసుకొని మనం ఎట్లా బయటపడతామనే విషయాన్ని ఆ యొక్క జ్ఞానం ఎట్లా పొందుతామనేది ఆయన తెలుసుకున్నారంట. ఆయన తెలుసు కాబట్టి మరి ఇల్లు, రాజ్యము, మరి భార్య, పిల్లల్ని వదిలిపెట్టేసి మరి దేశాటన చేసి, మరి దేశాటనంతా గూడా ఈ కష్టాలు, కన్నీళ్ళు ఈ కష్టాలు, కన్నీళ్ళు మనయే కాదు. ఈ మనయి కాదు మనం అనుకోవాలి. ధ్యానం చేయాలని ధ్యాన ప్రచారం చేయడం జరిగింది మాస్టర్స్. మరి తద్వారానే మనకి అందరికి గూడా ఆత్మజ్ఞానం మనం పొందగలుగుతున్నామంటే ఈ రోజున మరి ఆయనిచ్చిన యొక్క పాళీ భాషలో రచించడం జరిగిందంట. ఈ యొక్క ఆనాపానసతి యొక్క జ్ఞానాన్ని. సో, మన పత్రిక సారు మనకి రచించి ఇవ్వడం వల్ల 40 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేయగలుగుతున్నాము. కానీ మనకి ఈ యొక్క ఈ 40 సంవత్సరాల నుంచే కాదు మనం చేస్తుంది. మనం కూడా ఈ యొక్క ధ్యానంలో మనం నిలబడగలుగుతున్నాము అంటే, మన పత్రిక సార్ ఎప్పుడూ అంటారు 400 జన్మలు మనం దాటుకుంటూ వస్తేనే ఈ ధ్యానంలోకి మనం రాగలము. వచ్చినా గూడా మనం నిలబడగలుగుతున్నాము. కనీసం ఈ యొక్క 4 మాటలు, ఈ యొక్క అనుభవాలు చెప్తున్నా గూడా మరి అందరం వినగలుగుతున్నాము. విన్నయి ఇట్లా సజ్జన సాంగత్యాల ద్వారా మరలా చెప్పుకుంటూ ఉన్నాము అంటే, మనకి ఆ జ్ఞానం అనేది మన రక్తంలో, మన యొక్క కణంలో కూడా ఉండబట్టే మనం చెప్పగలుగుతున్నాం, వినగలుగుతున్నారు. చూడండి. మరి అట్లా వింటూ ఉంటేనే గదా! మనం ఏ విషయాన్నైనా సరే పరిష్కరించుకోగలిగే స్థాయికి మనం రాగలం మాస్టర్స్. అవునండి. అట్లాగే మనందరం కూడా గౌతమ బుద్ధుల వారి యొక్క బాటలో, మన యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క బాటలో మనం నడవగలుగుతున్నామంటే, మనం మనకి జన్మలు లేని స్థితి అని చెప్పనంటారు. మరి జన్మలు లేని స్థితిగా ఉన్నామా అనే విషయాన్ని నిరంతరం చెక్ చేసుకుందాము. ప్రతిరోజు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి అని చెప్పి మనం చెప్తున్నాం గాబట్టి, మనం చేసుకుంటే ఆ రకంగా మనం దిగజారే అవకాశాన్ని మనం దూరం చేసుకోవచ్చు అనే దానికి ఇలాంటివి కూడా మనం వినాలండి. చెప్పుకోవాలి. చెప్పుకుంటే బాప్రే! అవునా! ఇట్లా గూడా జరుగుతాయా? ఇట్లాంటోళ్ళు కూడా ఉంటారా? అయితే మనకి ఇప్పుడు ఇప్పటిదాకా మనకు కొంతమంది పరిచయస్తులుంటారు. ఇక రాబోయే సమయంలో మనకి ఎవరు పరిచయం అవుతారో తెలీదు. మన జీవితంలో ఎవరు కొత్త పరిచయాలొస్తారో తెలీదు. మరి వారి మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో తెలీదు. మనం గబుక్కున ఎవరిని కూడా నమ్మేయకూడదు. అలా అని చెప్పి నమ్మకుండాను ఉండకూడదు. వాళ్ళకి తెలియకుండానే మనం వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ మనం మనల్ని కూడా మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ, ఒక లిమిటేషన్‌లో మనం ఉంటూ ఉండాలి. అంటే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. అలా అని చెప్పి నమ్మకుండా ఉండకుండా వారిలో మనకేదైనా జ్ఞానం ఉంది అంటే, ఆ జ్ఞానాన్ని తీసుకొని ఒక లిమిటేషన్‌లో ఉండండి. అంతగా తప్ప ఎక్కువ స్టెప్ వేసి ఆహ్, దాని నుంచి బయటపడలేని స్థితికి రావద్దు. అటువంటి స్థితుల్ని మనం తెచ్చుకోవద్దు. అని చాలా పెద్ద ఎగ్జాంపుల్ అండి ఇది మాత్రం. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను కూడా అనుకున్నా, అమ్మో! ఎవరైనా కొత్త పరిచయాలున్నా గూడా మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మంచిగానే ఇప్పుడెందుకంటే యద్భావం తద్భవతి అని మనం మంచిగానే ఆలోచిస్తాం గాబట్టి హ్మ్. వాళ్ళే కూడా మనం మంచిగా తీసుకొని వాళ్ళలా మారితే ఓకే. కానీ వాళ్ళట్లా మారతారో లేదో ఎలా ఎప్పుడు వాళ్ళ యొక్క పులి యొక్క పంజాన్ని విసురుతారో మనం ఊహించలేం కాబట్టి మనం ఒక్కడుగున వెనక్కే వేసి మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడు ఆ యొక్క రిలేషన్ అనేది మనం అది ఆ యొక్క రిలేషన్‌ని మనం నీట్‌గా మనం కాపాడుకోగలం. హెల్తీగా ఉండాలి. ఎటువంటి శారీరకంగాను, మానసికంగాను మనకొచ్చే రిలేషన్స్‌లో కావచ్చు, అన్ని రకాలుగాను మనం ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా మనం ప్రయత్నించాలని చెప్పని పెద్ద ఎగ్జాంపుల్ అండి. సో, అందువల్ల ఏంటంటే మరి
బురదలో తామర పువ్వు ఎంత అద్భుతంగా ఉంటుందో అలా ఉండే ప్రయత్నం చేద్దాం. మరి మన గౌతమ బుద్ధుల వారు ఎట్లా ఆహ్, ఈ నిరంతరం సుఖం అంటే నిజమైన జీవనం అది కాదు అని కష్ట సుఖాలను ఎదుర్కొని మరి ఆయన ధ్యాన సాధనలో ఎంతమందితో అవమానింపబడ్డారు అంటే కొంతమందైతే ఆయన మొహాన్నే గూడా తలుపులు నెట్టేసేవాళ్ళంట, కొట్టేవాళ్ళంట, మరి అన్నం మొహం మీద ఇసిరికొట్టేవాళ్ళంట. అయినా కూడా వాళ్ళ యొక్క కర్మను తీసుకొని వాళ్ళని నేను రిలీజ్ చేస్తున్నాను. పోన్లే వాళ్ళందరిని గూడా నేను పసిపిల్లలా చూస్తున్నాను. మరి యేసుక్రీస్తుల వారు ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళు చిన్న పిల్లలు పాపం వాళ్ళని క్షమించేద్దాంలే అని అనుకునేవాళ్ళంట. ఆయన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా. మరి అటువంటి విధంగా మనం అవుతున్నామా? ఇటువంటి దివ్యమైన వ్యక్తుల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము? అనే విషయాన్ని మనం కూలంకషంగా మనం ప్రయత్నిద్దాం మాస్టర్స్. మరి ఇందాకే మన భగవద్గీత యొక్క శ్లోకంలో హృదయ దౌర్బల్యం అని చెప్పిన పదం ఉపయోగించారు. ఆ యొక్క హృదయ దౌర్బల్యం లేకుండా మన ప్రయత్నం ఎలా ఉండాలి? మరి మన కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన యొక్క సందేశాన్ని మన జీవితాల్లో కూడా మనకెంతో ముఖ్యము. మన జీవితాల కోసమే ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేగాని ఈ యొక్క కథల రూపంలోనో, మనుషుల రూపంలోనో చూడకుండా, ఆ యొక్క సందర్భం ఏంటి అనే విషయాన్ని మన జీవితాల్లో అప్లై చేసుకొని, మనం కూడా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోని ఇవందరూ కూడా ఉంటూ ఉన్నారు. మరి ఈ యొక్క దేవతా స్త్రీమూర్తులైతేనేమి, మరి దేవతా దేవుళ్ళైతేనేమి, ఎవరైతేనేమి మనల్ని ఉద్ధరించడం కోసమే మన యొక్క ఉన్నతమైన సదాత్మలు మన దగ్గరే మన చుట్టూతోనే ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం అనుకుంటాం మాస్టర్స్ ఏంజిల్స్ మనకి సహాయం చేస్తూనే ఉంటారు అని చెప్పని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ ఏంజెల్స్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఊరికే ఇప్పుడు దుష్టులున్నారు. నాకు ఈ కోరిక తీరాలని చెప్పని అనుకోగానే ఆ ఏంజెల్ వచ్చేసి వాళ్ళకి హెల్ప్ ఏం చేయరు. ఎందుకంటే ఒక సదాత్మ కోరికను తీరిస్తే ఆ యొక్క రిజల్ట్ వాళ్ళు ఇంకొకళ్ళకి సేవ చేస్తారనే ఉద్దేశంతోనే ఆ ఏంజెల్ వాళ్ళకి సహాయం చేస్తదనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. రావణాసురుడు చాలా శివుడికి ధ్యానం చేసి ఆయన అన్ని శక్తులు పొందేవాళ్ళంట. కానీ మరి శక్తులు పొందారు కాబట్టి ఆయనేమన్నా దుష్ట కార్యక్రమాలు చేస్తుంటే మరి దుర్గామాత ఏమన్నా ఊరుకుందా? నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అని చివరికి సంహరించడం జరిగిందా లేదా? అట్లాగే ఏంజెల్స్ కూడా మనకి అవకాశాన్ని ఇస్తారు. మన కోరికలు తీరుస్తూ, మన అవసరాలను తీరుస్తూ ఇస్తారు. కానీ ఎవరైనా సరే దుర్వినియోగం చేస్తే ఆ యొక్క రిజల్ట్ కూడా వాళ్ళని పొందేలాగా తెలియపరుస్తారనమాట. సో, అప్పుడు మనం ఆ యొక్క కింద పడ్డ విషయం మనం మళ్ళీ పైకి లేపుకోవడానికి మనల్ని మనం లేపుకోవాలి. మనల్ని మనం తట్టి లేపుకోవాలి. మన యొక్క పరివర్తనలే మనల్ని తట్టి లేపుతాయి తప్ప ఏదో ఒక మనిషొచ్చి మనల్ని పైకి లేపరండి. మన మొహాన్నే మనం నీళ్లు పోసుకొని మనల్ని మనం లేపుకోవాలి తప్ప ఎవరు వచ్చి ఎవరిని ఉద్ధరించరు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్మానం ఈ యొక్క చిన్న శ్లోకం నాకంత క్లియర్‌గా గుర్తులేదు. మేడం ఇది చాలా అద్భుతమైన వర్డ్‌ని ఈ టైంకి మర్చిపోయాను. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలన్న ఒక పాయింట్ గురించి చెప్పడం కోసం నేను ఆ విషయాన్ని తీసుకొచ్చాను. సో, అందువల్ల మాస్టర్స్ మనందరం కూడా మరి మన యొక్క జీవితంలో మన యొక్క అంతర్పరివర్తనని చెందడం కోసమని 7 సూత్రాలని చెప్పుకున్నాం గానీ, ఎన్నో సూత్రాలు ఉన్నాయండి. మన యొక్క హృదయ దౌర్బల్యం లేకుండా మరి ముందడుగు వేయించడం కోసమని ఎన్నో మార్గాలున్నాయి. మరి ఆ మార్గాలేంటో మరి అనుభవపూర్వకంగా నేను గూడా మీ అందరితో పంచుకోవడం జరిగింది. సో, మరి మన ఇళ్ళల్లో మనకి ఏవోటి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రూపంలో వస్తాయి. అందరికి ఒకటేలా ఉండవు కాబట్టి వాటిని మీరందరూ కూడా ఎట్లా ఎదుర్కోవాలనేది మరి సరికాని విధంగా కాకుండా సరైన విధంగా అందరూ ఆలోచించాలని మరి విశ్వంలో ఈ యొక్క విషయాన్ని విశ్వమాతకి నేను నా యొక్క జ్ఞానాన్ని పంచుకోవడం జరిగింది. అందరిలోనూ మార్పు రావాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్ గారికి, మరి నా యొక్క జ్ఞానాన్ని చక్కగా విన్న మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నానండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ పద్మావతి గారికి, అనుజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి మేడం కోరిక, పత్రి సార్ కోరిక మాస్టర్స్. మనం వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.